త్రిజగదుర్పీఠం నాగప్రతిష్ఠ ఇవాళ 25/10/2025 నాగుల చవితి సందర్భంగా భక్తులందరూ చల్లగిరి గ్రామం నుంచి వచ్చారు. అందరూ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. నాగాలకి గంధాలు పెట్టడం, కుంకాలు పెట్టడం, పూజలు చేసుకోవటం, ప్రసాదాలు చేయటం. అలాగే వీళ్ళు కూడా లోగా నాగప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళే, పక్క గ్రామస్తులే. వివాహాన్ని ముందు చేసుకున్నారు, వివాహం అయింది, మళ్ళీ ఇప్పుడు సంతానం కోసం చేసుకుంటున్నారు. రామస్వామి రెడ్డి మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా 12 బిడ్డను ఎత్తుకుని రావాలి మీరు. ఇదిగోండి ఇవాళ నాగుల చవితి పండగ సందర్భంగా స్వామివారి అలంకారాలు. ఎవరైతే వారి వారి విగ్రహాలకి పూజాది కార్యక్రమాలు చేయమన్నారో, నిర్వహించమన్నారో వాళ్ళ విగ్రహాలకు అన్నిటికీ పూజాది కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. చూడండి నాగాలన్నీ ఎంత అందంగా ఉన్నాయో. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నాగాలకు పూజ చేస్తున్నారు. ఇదంతా దైవమాయ. చూడండి పక్క గ్రామస్తులైన వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ విగ్రహాలు అనేవి ఉన్నాయి ప్రతిష్టకి. కాబట్టి దీపాలు అవి కూడా పెట్టారు. చూసారా విగ్రహాలు ఇవన్నీ. చూడండి భక్తులు వచ్చారు, ఆవు పాలతో అన్నిటితో కడుగుతున్నారు. అమ్మా ఎవరైనా 5 విగ్రహాలు కడగండి, చక్కగా బొట్లు పెట్టని వాటిని కడగండి. అందరూ ఒకసారి ఇటు చూడండి, చక్కగా ఇక్కడ హారతి ఇస్తున్నారు. వీళ్ళది కూడా రండి, ఇక్కడ వీళ్ళు చల్లగిరి గ్రామమే, వీళ్ళు కూడా ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు. వాళ్ళ విగ్రహానికి ఈ పశువు రాసి ఉంది కదా, ఆ విగ్రహం అన్నమాట. బొట్లు శాంతం కాలేదు, పెడుతున్నారు. అక్కడ కూడా ఉన్నారు పిల్లలు. అమ్మా ఈ విగ్రహం మాదేనండి, మాది విజయవాడ. బాబు కోసం మేము విగ్రహం ప్రతిష్ఠ చేశారు. అవును, కుటుంబ పరంగా మా కుటుంబంగా మాకు మంచి జరిగిందండి, చాలా మంచి జరిగింది మాకు. అందుకే చల్లగిరి నుంచి వచ్చి అదిగో అంజమ్మ గారు, శ్రీనివాసు వీళ్ళందరూ కూడా 4 మాటలు చెప్పండి, మంచి మాటలు దేవుడికి. ప్రతి సంవత్సరం నాగుల చవితికి వీళ్ళే వస్తారండి, ఈ భక్త బృందం మొత్తం. వీళ్ళు తిరుమల కూడా సేవా కార్యక్రమాలకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ యొక్క భగవత్ శక్తిని అంజమ్మ గారు 2 మాటలు చెప్తారు, చెప్పండి. ఇక్కడ నరసింహస్వామి దగ్గరికి ఎవరైనా సరే బాధలో ఉన్నోళ్ళు వస్తే స్వామి మటుకి బాగా చూస్తాడు, మంచి జరుగుతుంది. మంచిది. ఇంకెవరిని చెబుతారా? అందరు చక్కగా చెప్పండి. చల్లగారి గ్రామం అండి, నేను సంతానం కోరుకోవటానికి వచ్చానండి. ఓకే. ముందు నాటికి మళ్ళీ సంతానం అందితే మళ్ళీ 5 విగ్రహాలకి నేను పాలాభిషేకం చేస్తానండి. ఎవరికమ్మా సంతానం? నా బిడ్డకండి. కొడుకా కూతురా? కూతురండి. కూతురికి సంతానం. ఎన్నాళ్ళు అయింది వాడికి వివాహం అయ్యి? 11వ సంవత్సరం. 11 ఏళ్ళు అయిందా? ఓకే. మరి వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఉండటం? వాళ్ళది వారకల్లండి, ఇక్కడే కదా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు ప్రార్థనకి వెళ్తారండి. ఓకే. సంతానం కోసం వెళ్ళిపోతున్నాను నేను. నా ద్వారాగా నా పిల్లకి సంతానం కావాలి. తప్పకుండా మీరు ఇంత భక్తి శ్రద్ధలతో వచ్చి చేస్తున్నారు. ఆ ఫలితాలు ఎక్కడికి పోవు, చక్కగా మీకు ఫలిస్తాయి. ఇన్ని నాగాల్ని ఒకటే నియమం పెట్టుకుందామమ్మా. నేను ఒక్కదాన్ని ఇక్కడ. ప్రతి నాగుల చవితికి సుబ్రహ్మణ్య షష్ఠి మళ్ళీ మనకి వచ్చే మార్గశిర మాసంలో వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి. చాలా విశేషమైంది. మన సంవత్సరానికి ఒక 5 పండగలు వస్తాయి నాగాలకు సంబంధించినవి. కాస్త వీళ్ళంత వరకు 5 పండగలకి మీరు ఇలాగే వచ్చి గంధం కుంకుమ అందిస్తాను. చక్కగా పూజించుకుని చక్కగా దేవుళ్ళకి చేసుకుని పొద్దున్నే వస్తే పెందరాళ్ళు అయిపోతుంది, ఒక 2 గంటల్లో అయిపోతుంది మన కార్యక్రమం. అందరం కలిసి చేసుకుందాం. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, ఓం నమో భగవతే నాగరాజాయ. తప్పకుండా మిగతా విగ్రహాలన్నీ కంప్లీట్ చేసి కాస్త ఇక్కడ ధూపదీప నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత మనకి ఇవాళ నాగుల చవితి పరిపూర్ణంగా పూర్తయినట్టే. వరుణదేవుడు కూడా అనుగ్రహించి ఇవాళ వారం రాకుండా ఉంటే రేపు మళ్ళీ నాగపంచమి, రేపు కూడా చాలా విశేషమైంది. మళ్ళీ వచ్చే నెలలో మనకి సుబ్రహ్మణ్య షష్ఠి చాలా పెద్ద పండగ. నాగుల చవితి కన్నా కూడా ఇంకా మించిన పండగ అనమాట, అది కూడా వస్తుంది. మళ్ళీ మనం సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా చేసుకుందాం. జై సుబ్రహ్మణ్యేశ్వర. ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. ఇగో ఇక్కడ కూడా పిల్లలు, అమ్మ ఇటు చూడండి అమ్మ, వీళ్ళు కూడా చక్కగా నాగాలకి ఇచ్చేస్తున్నారు. ఇదండి ఇవాళ త్రిజగదుర్పీఠం నాగప్రతిష్ఠ, నాగేంద్ర విగ్రహాలకి పూజాది కార్యక్రమాలు. అసలు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో. ఒక 1/2 కిలోమీటర్ ఉంటాయి విగ్రహాలు మొత్తం, 4 స్టెప్పులుగా. చాలాను చూడండి చక్కగా. అమ్మ అన్నిటికీ కంప్లీట్ చేయండి అమ్మ, ఇద్దరు ఒకళ్ళు గంధం ఒకళ్ళు కుంకుమ పెట్టుకుని కంప్లీట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.